ఇప్పుడు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ అంటే కేవలం చౌక ఫోన్ల కథ కాదు. ఖరీదైన ఫోన్ల వైపు వినియోగదారులు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ మారుతున్న అభిరుచుల మధ్య టెక్ దిగ్గజం యాపిల్ సంచలన రికార్డు సృష్టించింది. ధరలు భారీగా ఉన్నప్పటికీ సేల్స్ కూడా అలాగే ఉన్న నేపథ్యంలో ఊహించని విధంగా యాపిల్ నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. భారత్లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ విలువలో 28% వాటాను సొంతం చేసుకుని యాపిల్ నెంబర్ 1 స్థానాన్ని చేరుకుంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదిక ప్రకారం భారత వినియోగదారులు అధిక ధర ఉన్న ప్రీమియం డివైస్లను ఎంచుకోవడమే ఈ వృద్ధికి ప్రధాన కారణం. మార్కెట్లో ప్రీమియం సేషన్ ట్రెండ్ బలంగా పెరుగుతుండటంతో యాపిల్ ఐఫోన్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ముఖ్యంగా ఐఫోన్ 16 సిరీస్ షిప్మెంట్లు కంపెనీకి భారీ బలం ఇచ్చాయి. భారత్ ఇప్పటికే ప్రపంచంలో 2వ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్. ఇక ఇప్పుడు ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఫోన్ల విక్రయాల సంఖ్య పెద్దగా పెరగకపోయినా ఖరీదైన మోడళ్లకు డిమాండ్ పెరగడంతో మొత్తం మార్కెట్ విలువ వేగంగా ఎగబాకుతోంది. 2024లో భారత మార్కెట్లో యాపిల్ విలువ వాటా 23% ఉండగా 25లో అది నేరుగా 28%కి చేరింది. ఐఫోన్ 16 సిరీస్ విజయానికి తోడు ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లు, ట్రేడ్-ఇన్ డీల్స్, పండుగ ఆఫర్లు ఈ వృద్ధికి ఊతమిచ్చాయని నివేదిక పేర్కొంది. 2025లో భారత్లో అత్యధికంగా విక్రయమైన మోడల్గా ఐఫోన్ 16 నిలవడం విశేషం. మొత్తం మార్కెట్ విషయానికి వస్తే 25లో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ వాల్యూమ్ పరంగా 1%, విలువ పరంగా 8% వృద్ధిని నమోదు చేసింది. ఇది వినియోగదారుల కొనుగోలు ధోరణిలో వచ్చిన మార్పును స్పష్టంగా చూపిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఫైనాన్సింగ్ పాత్ర. 2025లో కీలక రీటైల్ స్టోర్లలో జరిగిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో 40% కొనుగోలు ఈఎంఐ లేదా ఇతర ఫైనాన్స్ సౌకర్యాల ద్వారానే జరిగాయి. 30,000కు పైగా ధర ఉన్న ప్రీమియం ఫోన్లలో అయితే దాదాపు 2/3 వంతు కొనుగోలు ఫైనాన్స్ ఆధారంగానే జరిగాయి. ఖరీదైన ఫోన్లకు అప్గ్రేడ్ కావడంతో ఈఎంఐలు కీలకంగా మారినట్లు ఇది సూచిస్తోంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ 30,000 పైగా ధర ఉన్న ప్రీమియం విభాగమే 2025లో అత్యంత వేగంగా వృద్ధి చెందిన సెగ్మెంట్ అని తెలిపారు. ఈ విభాగం సంవత్సరానికి 11% వాల్యూమ్ వృద్ధిని నమోదు చేసి మొత్తం షిప్మెంట్లలో 22% వాటాను దక్కించుకోవడం రికార్డు స్థాయి అని చెప్పారు. ఇదే మొత్తం మార్కెట్ విలువ 8% పెరగడానికి ప్రధాన కారణమని వివరించారు. 2026 ప్రారంభంలో మార్కెట్ మరింత స్పష్టంగా విభజన వైపు సాగుతుందని అంచనా. ప్రీమియం ఫోన్లు విలువ వృద్ధిని నడిపిస్తుండగా ఎంట్రీ లెవెల్, తక్కువ ధర ఫోన్ల విక్రయాలు ఒత్తిడిలో ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ విలువలో అగ్రస్థానంలో నిలిచిన శాంసంగ్ కూడా తన బలాన్ని చాటుకుంది. 25లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ విభాగంలో శాంసంగ్ 88% వాల్యూమ్ వాటాతో స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఏ, ఎం, ఎఫ్ సిరీస్లతో మాస్ మార్కెట్లో ఎస్ సిరీస్తో ప్రీమియం విభాగంలో స్థిరమైన పురోగతిని సాధించింది. ఇక వాల్యూమ్ వృద్ధిలో మోటరోలా 54% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా పెరిగిన బ్రాండ్గా నిలిచింది. సిఎంఎఫ్ 83% వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన సబ్ బ్రాండ్గా గుర్తింపు పొందింది. భవిష్యత్తుపై దృష్టి పెడితే 26లో భారత స్మార్ట్ ఫోన్ మార్కెటింగ్ సింగిల్ డిజిట్ వాల్యూమ్ క్షీణతను ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా. మెమరీ, ఇతర విడి విభాగాల ధరలు పెరగడం వల్ల డిమాండ్ని తగ్గించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 15,000 కంటే తక్కువ ధరల విభాగమైన ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు. అదే సమయంలో తయారీదారులు ప్రీమియం సెగ్మెంట్పై మరింత దృష్టి పెట్టడం, ధరలు పెంచడం వల్ల సగటు విక్రయ ధరలు సంవత్సరానికి 5 నుండి 7% పెరిగే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.